వచ్చేది యెహోవా మెస్సీయ యొక్క బలియాగం. ఆయన యొక్క బలియాగము, ఆయన కార్చిన రక్తము, ఆయన యొక్క బలియాగం మన గుర్తుకొస్తుండాలి. కాబట్టి ఇజ్రాయేలు ప్రజలు ఈ పండుగ దినాలలో వారు ఎంతో పవిత్రముగా పరిశుద్ధముగా ఉండి ఆ పస్కాకు సిద్ధపడుతూ వస్తుంటుంటారు. ఎట్టి విధమైన అపవిత్రత వారు కంటనీయకుండా వారి ఘటాలను పరిశుద్ధంగా కాపాడుకుంటూ పండుగకు సిద్ధపడుతుంటుంటారు. కాబట్టి పరమతండ్రి సన్నిధిలో ఈ శ్రేష్టమైన భాగం మనం చదువుతుంటుంటే మనకు ఒక మాట గుర్తుకొస్తూ వస్తుంటుంది. ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. కాబట్టి ఆయన యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసము మనము తిని త్రాగడము ద్వారా మనం నిత్య జీవాన్ని స్వదరించుకుంటున్నాం. అదే మాదిరిగా అంత్యదినమున లేపబడుతున్నాం. యెహోవా మెస్సీయ కంటే ముందుగా అనేకుల యొక్క రక్తము ఈ భూమి మీద చిందింపబడింది. కానీ యెహోవా మెస్సీయ యొక్క రక్తములో ఉన్న ప్రత్యేకత ఏంటో ఈ దినం మనం తెలుసుకుందాం. అనేకుల యొక్క రక్తము, ఒక మాట మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 23వ అధ్యాయము 35వ వచనములో ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు యెహోవా మెస్సీయ. మత్తయి సువార్త 23వ అధ్యాయము 35వ వచనములో నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును యెహోవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జెకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తము. యెహోవా మెస్సీయ బలియాగం కాకమునుపు, యెహోవా మెస్సీయ రక్తము ఆయన కార్చి ఆయన మరణించక మునుపు అనేక మంది నీతిమంతులు ఈ వాక్యము నిమిత్తము వారు చనిపోయారు. కానీ ఈయన రక్తముకు ఉన్న ప్రత్యేకత ఏంటి? అందుకే ఆయన అంటూ వస్తుంటున్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవం గలవాడు, అంత్యదినమున నేను వాణ్ణి లేపుదును అంటూ వస్తుంటున్నాడు. కాబట్టి పరమతండ్రి యొక్క రక్షకుడిని యెహోవా మెస్సీయ యొక్క శరీరము తిని ఆయన రక్తము త్రాగడం ద్వారా అంత్యదినమున మనం లేపబడతాం. అంత్యదినమున లేపబడడానికి కొరకు, ఆయన నిత్య జీవమును మనం పొందుకోవడానికి కొరకు. ఇంకా అదే కింది వచనంలో 6వ అధ్యాయంలో 57వ వచనంలో ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. 56, 57 రెండు చదివితే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందును. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. చాలండి, ఇక్కడ ఒక చక్కటి మాట రాస్తున్నాడు. యెహోవా మెస్సీయ అంటున్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నివసించుదును. కాబట్టి ఎంతమందికి ఇష్టమంది తండ్రి నాయందు నివసించాలన్నా వారందరూ కూడా చేతులెత్తండి. ఆ పరమ తండ్రి నాయందు నివసించాలి, నాలో నివసించాలి, నేను ఆయనలో ఉండాలి, ఆయన నాలో ఉండాలి. పరమ తండ్రి నీకు స్తోత్రం. కాబట్టి యెహోవా మెస్సీయ మనలో నివసించాలి, మనతో ఉండాలి, మనలో ఆయన వసించాలి అంటే ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగుతేనే. కాబట్టి ఆయన అంటున్న మాట, నా శరీరము తిని నా రక్తము త్రాగు వానియందు నేను వానియందును వాడు నా యందును. ఈ అనుభవంలోనికి, ఈ ప్రత్యక్షతలోనికి ఎవరైతే వస్తారో వారు అంత్యదినమున లేపబడతారు. యెహోవా మనలో నిలిచి ఉండాలి. యెహోవా మనలో నిలిచి ఉండాలి అంటే యెహోవా మెస్సీయ కార్చిన రక్తం యొక్క ప్రత్యేకతను ఒక్కసారి మనం తెలుసుకునే వారిగా ఉండాలి. ఇప్పుడు మనం ఇంతమంది చదువుకున్నాం, నీతిమంతుల రక్తము, అనేకుల మంది రక్తము భూమి మీద చిందింపబడింది. మొట్టమొదటిగా హేబేలు రక్తము పరమ తండ్రి యొక్క సన్నిధానంలో
ఒకసారి చూసుకుందాం హేబేలు రక్తము గురించి. ఆది కాండము 4వ అధ్యాయము 9-10 వచనాలు. ఆది కాండము 4వ అధ్యాయము 9-10 వచనాలు. యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయీను అడగగా అతడు నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా నేను. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. హేబేలును కయీను చంపాడు. చంపబడిన తర్వాత హేబేలు రక్తము నేలలో నుండి ఎలోహిం సన్నిధికి మొరపెడుతూ వస్తుంటుంది. పరమతండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు సుమా. రక్తమేంటి మొరపెట్టడము? రక్తమేంటి మొరపెట్టడము? హేబేలు యొక్క రక్తము భూమిలో నుండి మొరపెడుతూ వస్తుంటుంది. ఏమని మొరపెట్టి ఉంటుంది? ఏమని మొరపెట్టి ఉంటుంది? కొద్దిగా మనము లేఖనాలు చూసుకుంటుంటే పరిశుద్ధ గ్రంథంలో నుంచి చాలా ఆశ్చర్యం కనిపిస్తూ వస్తుంటుంది. ఒకసారి ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం. కొంతమంది కొన్ని పరిశుద్ధుల ఆత్మల రక్తం మొరపెడుతున్నాయి. ఏమని మొరపెడుతున్నాయి? ఏమని మొరపెట్టుంటాయి చూద్దాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలోకి వెళ్దాం. ఆరోగ్యం 9, 10, 11 వచనాల్లో ఉంది. 10వ వచనం నుంచి చదవండి అక్క. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి చాలక్క. చూడండి, హతసాక్షులైన వారి యొక్క ఆత్మలు అక్కడ కనబడుతూ వస్తుంటున్నాయి. సర్వశక్తిని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి యొక్క ఆత్మలను చూస్తున్నాడు. పద్మాసు దీపంలో పరవశుడైన యోహాను. ఆ ఆత్మలు బలిపీఠము కింద ఉండి మొరపెడుతున్నాయి. ఆ ఆత్మలు బలిపీఠం కింద మొరపెట్టి ఏమని మొరపెడుతున్నాయి? నాదా సత్యస్వరూపి ఎందాక మాకు తీర్పు తీర్చకయు. చూడండి, పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తమును భూనివాసులకు ప్రతిదండన చేయకయు. ఏమని మొదలుపెడుతున్నాయి? మా రక్తమును చిందించారు. ఈ లోకంలో మమ్మల్ని చంపారు, మమ్మల్ని హింసించారు, మమ్మల్ని బాధ పెట్టారు, మమ్మల్ని హతం చేశారు. కాబట్టి మా రక్తము నిమిత్తము ఎవరైతే మా రక్తమును చిందించడానికి కారణమవుతూ వచ్చారో వారికి ప్రతిదండన చెయ్యవా తండ్రి. హేబేలు కూడా ఏమని మొరపెట్టుంటాడు? ఇప్పుడు ఆలోచించండి. వధింపబడిన వారి యొక్క ఆత్మలు సింహాసనం కింద ఉండి మొరపెడుతున్నాయి. అయ్యా మా రక్తము నిమిత్తము, వధింపబడిన మా రక్తము నిమిత్తము ఎందాక నువ్వు ప్రతిదండన చేయకున్నావు, ఇంకెంతకాలం వారికి ప్రతిదండన చేయకున్నావు అంటే హేబేలు రక్తము కూడా ఏమని మొరపెట్టి ఉంటుంది? అయ్యా నా రక్తము ఈ భూమిలోంచి మొరపెడుతుంది, నా మొర ఆలకించు, నన్ను చంపిన వారికి ప్రతిదండన చెయ్యు అని మొరపెట్టి ఉంటుందా లేదా? నాదా అని మొరపెడుతున్న వారి యొక్క మొరలు అంటే పరిశుద్ధ గ్రంథములో హతసాక్షులైన వారందరూ కూడా వారి ఆత్మలు సింహాసనం కింద ఉండి మొరపెడుతున్న ఆ మొరలు పరమ తండ్రి వింటూ వస్తుంటున్నాడు. కానీ మన రక్షకుడైన యెహోషువ మెస్సియా పాయింట్లోకి వస్తున్నాను. మన రక్షకుడైన యెహోషువ మెస్సియా రక్తము కార్చాడు. ఆయన రక్తము ఏమని మొరపెట్టి ఉన్నది? ఆయన రక్తము ఏమని మొరపెట్టింది? యెహోషువ మెస్సియా కూడా అయ్యా
నన్ను చంపిన వారికి ప్రతిదండన చెయ్యని మొరపెట్టిందా? నన్ను హింసించిన వారిని ప్రతిదండన చెయ్యని మొరపెట్టిందా? క్షమించుమని మొరపెట్టిందా? పరమ తండ్రి నీకు స్తోత్ర. యెహోవామెస్సే రక్తము, అయ్యా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించుము అని. అందుకే అపోస్తలుడైన పౌలు శ్రేష్టమైన మాట మాట్లాడుతున్నాడు. హెబ్రీ రాసిన పత్రికలో ఈ మాట 10వ అధ్యాయము 12వ అధ్యాయంలో ఉంటుంది. 12వ అధ్యాయం 24వ వచనములో, 12వ అధ్యాయం 24వ వచనములో క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యాషవానుద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు. చూడండి, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు హేబేలు కంటే శ్రేష్టముగా పలుకు రక్త ప్రోక్షణకు మీరు వచ్చినారు. మరి శ్రేష్టముగా పలుగు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. అంటే యెహోవా మెస్సీయ కొత్త నిబంధనకు ఆయన మధ్యవర్తి. ఆయన రక్తము ఏమని మొరపెట్టింది? శ్రేష్టముగా మొరపెట్టింది. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించుము. పరమ తండ్రి నీకు స్తోత్ర. కాబట్టి ఆ యొక్క రక్తము దగ్గరికి మనము ఇప్పుడు వస్తున్నాము సుమా. ఆ యెహోవా మెస్సీయ శ్రేష్టముగా పలుకుతూ వచ్చాడు. తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగక వీరు క్షమించమన్నాడు. మన పాపములను క్షమించడానికి ఆయన రక్తము కార్చాడు. మన పాపములు విమోచింపబడానికి కొరకు, పాప పరిహారముగా ఆ క్రయధనము చెల్లించడానికి కొరకు ఆయన ఆ రక్తమును, అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తమును కార్చాడు. ఆ రక్తము క్షమాపణ హృదయం కలది. ఆ రక్తము ఏమని పలికింది? క్షమించుమని వేడుకుంది. ఆ రక్తము ఏమని వేడుకుంది? వీరిని అయ్యా విమోచించుమని వేడుకుంది. ఆ రక్తము ఏమని వేడుకుంది? అయ్యా వీరిని పవిత్రపరచుమని వేడుకుంది. అయ్యా వీరిని క్షమించుమని వేడుకుంది. అట్టి ఆ అమూల్యమైన శ్రేష్టమైన రక్త ప్రోక్షణ కిందకి మీరు వచ్చి ఉన్నారు. కాబట్టి ఆ రక్త ప్రోక్షణ కిందకి వచ్చిన మీరు ఆ రక్తములో పాలిభాగస్తులు అవుతూ ఉంటుంటే మీరు ఏ హృదయంతో రావాలి? ఇప్పుడు మిమ్మల్ని హింసించిన వారిని, మిమ్మల్ని శ్రమ పెడుతున్న వారిని, మిమ్మల్ని బాధ పెడుతున్న వారిని ప్రతిదండన చేయమని అని మొరపెడుతున్నారా? క్షమించుము తండ్రి అని మొరపెడుతున్నారా? క్షమాపణ హృదయంతో వస్తున్నారా? యెహోవా మెస్సీయ రక్త ప్రోక్షణ కిందకి మీరు వచ్చి ఉంటే, యెహోవా మెస్సీయ నన్ను కడిగాడు అని రక్తంతో నన్ను కడిగాడు, నన్ను పవిత్రపరిచాడు, నన్ను శుద్ధీకరించాడు, ఆ రక్తంతో నేను కడగబడిన దానను, కడగబడిన వాడను అని మీ హృదయంలో నిశ్చయత కలిగి ఉంటే మీరు ఏం చేయాలంటే క్షమించి, నీ మీద ఎవరైనా ఎన్ని పలకని, ఏ విధమైన విరోధ భావం ఉండని వారిని మీ హృదయంలో క్షమించి పవిత్రమైన హృదయాలతో, ఆ సమాధానకరమైన హృదయాలతో వచ్చి ఆ బల్లలో చేయవేయవలసిన అవసరం ఉంది సుమా. పరమ తండ్రి నీకు స్తోత్రం, పరమ తండ్రి నీకు స్తోత్రం. కాబట్టి ఆ అమూల్యమైన శ్రేష్టముగా పలుకు రక్త ప్రోక్షణ కిందికి వచ్చిన మీరు ఈ దినమున ఆయన సన్నిధానంలో, కాబట్టి ఆ రక్తము ద్వారా మీరు ఏం చేయబడుతున్నారు? ఆ రక్తము ద్వారా మీకు యోగ్యత కలిగింది. ఆయన క్షమించమన్నా వేడుకున్నాడు కాబట్టి, ఆయన క్షమించుమని వేడుకున్నాడు కాబట్టి మీకు యోగ్యత ఈ దినమున అయ్యా అని మొరపెట్టడానికి. కాబట్టి అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఆ విధమైన మాట, ఎందుకంటే ఆ యొక్క ఆత్మ, యెహోవా మెస్సీయ ఆత్మ మీ యందు గనుక ఉంటే నేను వాని యందును వాడు నా యందును నివసించును. యెహోవా మెస్సీయ శరీరంలో ఎవరైతే పాలిభాగస్తులు కాబోతున్నారో, ఎవరైతే ఇంతమందికి పాలిభాగస్తులు అయ్యి ఇప్పుడు సిద్ధపరచబడి ఆ యొక్క బలలో చేయడానికి సిద్ధపడుతున్నారో వారిలో యెహోవా మెస్సీయ ఆత్మ గనుక ఉంటే ఆ ఆత్మ ఏం చేయబడుతుంది? ఆత్మ క్షమించమని వేడుకుంది, క్షమించే వేడుకునే ఆత్మ. కాబట్టి నీవు కూడా క్షమాపణ హృదయంతో ఉంటావు సుమా. అందుకే మత్తయి సువార్త ఆయన శ్రేష్టమైన మాట ఆయన ఏమంటూ వస్తుంటున్నాడంటే, మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో ఆయన ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనము,
మనుషుల అపరాధములను మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించు. మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ మీ అపరాధములను క్షమింపడు. క్షమింపడు. చూడండి, మీ యొక్క మీ సహోదరుల యొక్క అపరాధులు మీరు క్షమింపకపోతే మీ అపరాధములు క్షమించబడవు సుమా. ఎందుకంటే మీరు క్షమించలేరు, మీరు క్షమించే మనస్తత్వం లేదు మీలో. అంటే మీలో ఎవరు లేరు? యెహోవామిస్సే ఆత్మ లేదు. యెహోవామిస్సే యొక్క ఆత్మ మీలో నివసించడం లేదు. యెహోవామిస్సే ఆత్మ కలిగిన వారందరూ కూడా ఏం చేస్తారంటే క్షమాపణ హృదయం కలిగిన వారిగా ఉంటారు. యెహోవామిస్సే యొక్క రక్తము క్షమించమని వేడుకుంది. శ్రేష్టముగా పలుకు రక్త ప్రోక్షణ కిందకి మీరు వచ్చి ఉన్నారు. శ్రేష్టముగా పలికేది ఆ యెహోవామిస్సే రక్తము, క్షమాపణ అనే పదము. కాబట్టి అట్టి హృదయముతో, అట్టి యొక్క హృదయాంతరంగంలో నుంచి క్షమాపణ, హృదయాంతరంగంలో నుంచి నీ సహోదరుని ఎడల ఎన్ని తప్పిదాలు చేసినా క్షమించమని వేడుకుంటున్నప్పుడు అప్పుడు మాత్రమే నీవు క్షమింపబడతావు. నీవు ఆ బలలో చేయడానికి యోగ్యత నీకు కలుగుతుంది సుమా. కాబట్టి ఆ విధంగా పరిశుద్ధపరచడానికి పరమ తండ్రి నిన్ను పరిశుద్ధపరచడానికి కార్చిన ఆ అమూల్యమైన రక్తము. ఎందుకంటే ఒకసారి హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైన మాట అంటుంటాడు. 29వ వచనము ఇట్లుండగా ఎలోహిం కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. చూడండి, ఇట్లుండగా ఎలోహిం కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడకు సాధనమైన నిబంధన రక్తమును, పరిశుద్ధపరచబడకు సాధనమైన నిబంధన రక్తం ఇది యెహోవామిస్సే రక్తము. కాబట్టి మన ఎదురు ఉంచబడిన ఆ రక్తము మనల్ని ఏం చేస్తుంది? పరిశుద్ధపరుస్తుంది. కాబట్టి పరిశుద్ధపరచబడాలి అంటే మనం ఏం చేయాలంటే ఆ బల్లలో చేయవేయాలంటే ఏ హృదయాలతో రావాలి, ఏ దీనత్వముతో రావాలి, ఏ విధమైన మనసత్వముతో మనం అందులో చేయవేయాలి. కాబట్టి ఆ యొక్క ఆత్మను కలిగిన వారమై, యెహోవామిస్సే కలిగిన ఆత్మను కలిగిన వారమై, యెహోవామిస్సే యొక్క మనసును కలిసిన వారమై మనం ఆ బల్లలో చేవేస్తూ రావాలి సుమా. కాబట్టి అది ఆషామాషా బాళ్ళ కాదు సుమా. అపోస్తలుడైన పౌలు కొరింథీ రాసిన పత్రికలో, మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఆయన ఒక మాట మాట్లాడుతూ వస్తుంటాడు. మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం నుంచి ఒకసారి చదువుకుందాం. 16-17 వచనాలు. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట మెస్సయ్య రక్తములో పాలు పుచ్చుకునుటయే కదా. మనము విరుచు రొట్టె తినుట మెస్సయ్య శరీరములో పాలు పుచ్చుకునుటయే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనక అనేకులమైనము మనము ఒక్క శరీరమై ఉన్నాము. చూడండి, దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట. మనం ఆ దీవించు ఆశీర్వచనపు పాత్ర, ఆ పాత్ర ఏంటి? అది మనల్ని దీవించేది. ఆ పాత్ర ఏం చేస్తుంది? మనల్ని ఆశీర్వదిస్తుంది, దీవిస్తుంది. కానీ ఇప్పుడు చాలామంది ఏమవుతున్నారు? ఆ పాత్రలో చేవేస్తున్నారు. కానీ యోగ్యకరముగా వారు చేయవేయకపోవడాన్ని బట్టి అనేకమైన శాపాలు, అనేకమైన కీడులు, అనేకమైన ప్రమాదాలు, అనేకమైన ఈ లోకంలో నష్టాలు వారి జీవితంలో కలుగుతూ వస్తుంటున్నాయి. కాబట్టి ఆశీర్వచనపు బల్లాది, అది దీవించే బల్ల. నువ్వు దానిలో చేయవేస్తున్నావంటే నువ్వు ఆశీర్వదింపబడాలి, దీవించబడాలి. కాబట్టి ఆ దీవించే బల్లలో నువ్వు చేయవేస్తున్నావంటే యోగ్యకరముగా నువ్వు చేవేస్తే ఆ బల్ల నిన్ను ఏం చేస్తుంది అంటే ఆ రక్తము నిన్ను పవిత్రపరుస్తుంది, పరిశుద్ధపరచబడిన నీవు, పవిత్రపరచబడిన నీవు ఏం చేయబడతావంటే ఆశీర్వాదము పొందుకుంటావు. కాబట్టి అయోగ్యముగా చేవేస్తే
26వ వచనంలో మొదటి కొరింథీ 11వ అధ్యాయము 25, 26 వచనాలు ఒకసారి చదువుకుందాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకి దీన్ని చేయడని చెప్పెను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా యెహోవా వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ఎలోహిం యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రను త్రాగును వాడు ఎలోహిం యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. చాలండి. ఇక్కడ ఒక అయోగ్యముగా ఎవడు చేయవేయును. కాబట్టి అయోగ్యముగా చేయవేయడము ద్వారా అయ్యో ఎంతో నష్టము. యోగ్యముగా చేయవేస్తే అది ఆశీర్వదించే బల్ల, అయోగ్యముగా చేయవేస్తే అదే బల్లలో నువ్వు చేయడం వల్ల అది నువ్వేం చేయబడుతున్నావంటే నీవు రోగస్తుడు అవుతున్నావు. కింది వచనం అంటున్నాడు నీవు బలహీనుడు అవుతున్నావు. 30వ వచనంలో ఇందువల్లే మీలో అనేకులు బలహీనులు రోగులైనారు, చాలామంది నిద్రించుచున్నారు. కాబట్టి మీ జీవితాలలో ఆ నష్టము, ఆ కీడు, ఆ ప్రమాదము మీ దగ్గరికి రాకుండాలంటే, మీరు బలహీనులు కాకుండాలంటే అయ్యో నేను ఎవరితోనైనా ఇంకా సమాధానంగా లేనా, నేను ఎవరితోనైనా ఇంకా నేను ప్రేమగా ఐక్యతగా లేనా, నేను ఇంకా ఎవరితోనైనా అయ్యా నా జీవితంలో ఇంకెవరైనా నేను మర్చిపోయానా, ఎవరైనా నేను ఇంకా ఈర్ష్య పగ నా జీవితంలో పెట్టుకొని అయ్యా వారిని నేను ఇంకా క్షమించక బలలో చేవేస్తున్నానని మనం ఏం చేయాలంటే పరీక్షించుకొని యోగ్యకరముగా మనం చేవేస్తే ఈ బల్ల, ఈ ఆశీర్వచనపు బల్ల, ఈ దీవించే బల్ల మనల్ని దీవిస్తుంది, మనల్ని పవిత్రపరుస్తుంది, మనల్ని పరిశుద్ధపరుస్తుంది, మన నిత్య జీవానికి వారసులుగా చేస్తుంది, మనల్ని అంత్యదినములను లేపుతుంది. కాబట్టి ఆయన జీవం మనలో ప్రవేశించాలి అంటే మొట్టమొదటిగా ఆయనకు కలిగిన మనస్సు, ఆయనకు కలిగిన హృదయం మనం కలిగి ఉండాలని యేసు మెస్సీయ ఈ దినమున మనల్ని కోరుతూ వస్తుంటున్నాడు. కాబట్టి పస్కా పండుగలో చేయి వేయడానికి సిద్ధంగా ఉన్నవారులారా ఒక్కసారి మన హృదయాలను మనం పరిశీలించుకుందాం. ఎందుకంటే పరమతండ్రి సన్నిధానములో మనం ఏం చేయబడ్డాం, ఆ రక్తము ద్వారా మనకు కలిగిన అర్హత ఏంటి? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. 5వ అధ్యాయము 9-10 వచనాలు కలిసి ఉంటాయి. ఈ పాత్రలు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు నువ్వు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను ఎలోహిము కొరకు మనుషులను కొని మా ఎలోహిమునకు వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. ఆ రక్తమిచ్చి మనల్ని ఏం చేశాడట? కొన్నాడు అట. ప్రతి ప్రజలోను ప్రతి జనములోను ఎలోహిం కొరకు మనుషులను కొని ఆయన మనల్ని తన రక్తమిచ్చి కొన్నాడు. ప్రతి ప్రజలో కొన్నాడు, ప్రతి వంశంలో కొన్నాడు, ప్రతి దేశంలో కొన్నాడు. కాబట్టి నువ్వేం చేయబడిన వాడు, ఏం చేయబడినాను? నువ్వు కొనబడిన వాడు. ఆయన నిన్ను కొన్నాడు. కాబట్టి మన విమోచన క్రయధనమును ఆయన చెల్లించాడు. ఆయన రక్తము ద్వారా ఆయన సొత్తుగా, ఆయన స్వాస్థ్యంగా చేసుకున్నాడు. కాబట్టి నువ్వు కొనబడిన దానవు, నీకు క్రయధనం ఆయన చెల్లించాడు. కాబట్టి పాప విమోచన క్రయధనము చెల్లించడానికి కొరకే ఆయన అమూల్యమైన రక్తము కార్చాడు. సభ ఆ రక్తము ద్వారా కొని నిన్ను ఏం చేశాడు? ఒక రాజ్యముగా, ఒక యాజకుడుగా, ఒక యాజకురాలుగా ఉండడానికి కొరకు ఆయన నిన్ను ప్రత్యేకపరిచాడు. కాబట్టి ఆ కొనబడిన నీవు, ఆ రక్తంతో కడగబడిన నీవు ఏం చేయబడాలంటే ఆ యొక్క రాజ్యముగా ఉండడానికి కొరకు, ఆయన యాజకులుగా ఉండడానికి కొరకు సిద్ధపడుతూ ఉండాలి. అవును తండ్రి, ఆ యొక్క అతి ధన్యత, యాజకత్వం చేసే ధన్యత నువ్వు ప్రధాన యాజకుడిగా ఉండి నా కొరకు కార్చిన అమూల్యమైన రక్తము ద్వారా అయ్యా నన్ను యాజకుల గుంపులో చేరుస్తున్నావు. కాబట్టి గమనించండి, ఎంత ధన్యత మనకి,
ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు, అర్హతనిచ్చాడు. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి అయ్యా అబ్బా తండ్రి నాదాని మొరపెట్టి ఆత్మస్వందన బలులు అర్పించే ఆ ధన్యతనిచ్చాడు మనకు. ఆ ధన్యతను మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. అంతము వరకు కాపాడుకోవాలంటే ఆ రక్తమును మనం ఏం చేయాలి? సేవించాలి. ఆ రక్తము సేవించాలి అంటే ఆ విధమైన హృదయాలతో మనం రావాలి సుమా. కాబట్టి ఆయన మనల్ని కొన్నాడు. కాబట్టి కొనబడిన వారము, కడగబడిన వారము, పరిశుద్ధపరచబడిన వారము, స్వాస్థ్యముగా చేయబడిన వారము, ఆయన రాజ్యముగా చేయబడిన వారము, ఆయన కొరకు యాజకులుగా ఉండడానికి కొరకు సిద్ధపరచబడుతున్న వారము. ఆ రక్తం మనకిచ్చిన అట్టి ఆ ధన్యత. కాబట్టి ఆ రక్తము ద్వారా మనం ఇంకా ఏం చేయబడుతున్నామట? ఇంకా ఆ రక్తము ద్వారా మనం ఏం చేయబడుతున్నాం? ఆ రక్తము మనకిచ్చిన ఒక్కొక్క శ్రేష్టమైన ధన్యత మనం చూసుకుందాం. ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయం 11వ వచనంలో, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి చదవండి అక్క, మీరు ఫాస్ట్ చదవండి. తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించుచున్నారు గాని మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పాను. చాలండి. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. చూడండి, మనకు జయమిచ్చేది ఏంటి? మనకు జయమిచ్చేది అపవాది మీద, అపవాది కుట్రల మీద, అపవాది కుయుక్తుల మీద, అపవాది తంత్రముల మీద, అపవాది యొక్క శక్తుల మీద మనకు జయము కలగాలి అంటే, జయం మనం పొందుకోవాలి అంటే ఆయన రక్తమును మన మీద ప్రోక్షించుకోవాలి సుమా. ఆయన రక్తము చేత కడగబడిన వారమై, ఆయన రక్తము చేత శుద్ధీకరింపబడిన వారమై, ఆయన రక్తము చేత పవిత్రపరచబడిన వారమై, ఆయన రక్తములో మనము పవిత్రమైన హృదయములై ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తుండగా అపవాదిక కుయుక్తులు కుట్రలు లయపరచబడతాయి, అపవాదిక తంత్రములు లయపరచబడతాయి. కాబట్టి యెహోవా మెస్సియా కార్చిన అమూల్యమైన రక్తము ద్వారా మనకు జయము. కాబట్టి అందుకే మనం రక్తస్తుతి చెప్పుకుంటాం, యెహోవా మెస్సియా రక్తములో జయము. ఎందుకు చెప్పుకుంటామంటే ప్రతి విధమైన దుష్ట శక్తుల మీద మనకు జయము కలగాలి అంటే ఆ రక్తము మనకు అవసరత అయింది సుమా. కాబట్టి ఆ రక్తము దగ్గరికి వస్తున్నావు నువ్వు. సంవత్సరానికి ఒకసారి ఆ జ్ఞాపకార్థ రాత్రి వచ్చిన ఆ యాశ్వ రాత్రి ఆ భోజనము చేయడానికి కూడి వస్తున్న నీవు, సిద్ధముగా ఉన్న నీవు, ఒక్కసారి ఆ రక్త ప్రోక్షణ కిందికి వచ్చిన నీవు, నీ హృదయం ఏ విధంగా ఉంది? నీ హృదయం ఏ విధంగా ఉంది? పరీక్షించుకొని పవిత్రపరచుకొని ఆయన సన్నిధికి రావాలి సుమా. ఎందుకంటే వారు ఒక గొప్ప గుంపు కనబడుతూ వస్తుంటుంది. వారు ఏం చేయబడిన వారు ఏం చేస్తున్నారట? వారు ఏం చేస్తున్నారు? ఒక మాట మనం చూసుకుందాం. ప్రకటన గ్రంథంలో వారు ఒక పరమతండ్రి యొక్క రక్తంలో కడుక్కుంటూ 7వ అధ్యాయంలో 7వ అధ్యాయం 14వ వచనం అంటూ వస్తుంటున్నాడు. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకుని మహాశ్రమల గుండా వెళుతున్నప్పటికి కూడా వారు ఏం చేస్తున్నారట? యెహోవా మెస్సియా రక్తములో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకుంటున్నారు సుమా. మనల్ని పరిశుద్ధపరిచి తెలుపు చేసి మనల్ని ఆయన స్వరూపతలోనికి మార్చేది ఆయన అమూల్యమైన రక్తమే. ఆయన కార్చిన పవిత్రమైన రక్తమే మనల్ని ఏం చేస్తుందట? మనల్ని శుద్ధీకరిస్తుంది, తెలుపులోకి చేస్తుంది. తెలుపుగా ఉండేటట్లుగా వారు తమ వస్త్రములను అనగా మన రక్షణ వస్త్రములను ఉదుక్కొని తెలుపు చేసుకోవాలి అంటే ఆయన రక్త ప్రోక్షణ కిందికి రావాలి. కాబట్టి ప్రతి దినము కూడా, ప్రతి క్షణము కూడా ఆయన రక్తమును ప్రోక్షించుకుంటూ రావాలి. అదే మాదిరిగా ముఖ్యంగా యెహోవా మెస్సియా యొక్క బలియాగమైన ఆ పస్కా సిద్ధపరచే దినమున బలియాగమైన యెహోవా మెస్సియా శరీరమును రక్తం తినడానికి కొరకు ఆ పుణ్యరోజు పండుగ మొదటి దినమున రాబోతున్న సహోదరి సహోదరులారా, మీరు మీ యొక్క వస్త్రములను, రక్షణ వస్త్రములను ఉతుక్కుని తెలుపు చేసుకొని రండి. నేనెక్కడ అపవిత్రపరచబడలేదు, నాకెక్కడ అపవిత్రత అంటలేదు, నేను ఏ విధమైన పాపము చేయలేదు అని మన హృదయంలో ఒక విధాన ఆలోచన వస్తుంటుంటా సుమా.
కాబట్టి మనం పాపము చేయలేదని మనం అనుకునేలా, మనం పాపం చేయలేదని మనం అనుకునేలా మనం ఏం చేయబడుతున్నామట? మనం ఆయన అబద్ధికునిగా చేసిన వారం అవుతున్నాం. యోహాన్ రాసిన మొదటి పత్రికలో ఒక మాట రాయబడుతుంది. యోహాన్ రాసిన మొదటి పత్రిక, చాలామంది అనుకుంటారు నేను ఏ పాపం చేశాను అనుకుంటున్నాం. చూడండి 9వ వచనం ఒకసారి చదువుకుందాం. 8-9 మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయం 8-9 వచనాలు. మనము పాపము లేని వారమని చెప్పుకుని నీడల మనల్ని మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనం ఒప్పుకుని నీడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతులను గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఈ లోకమే దుర్గంధపరకమైన, మొత్తం దుర్గంధంతో నింపబడిన లోకము. ఈ లోకము పాపముతో నింపబడిన లోకము. ఈ లోకమంతా కూడా మొత్తము ఎక్కడ చూసినా పాపము ఏలబడి చేస్తున్న ఈ లోకములో జీవిస్తున్న నీవు, నేను పాపము చేయలేదు అంటే, నేను పాపం ఎక్కడ చేయలేదు, నా నోట కూడా పాపం మాటలు మాట్లాడలేదు, బూతు మాటలు మాట్లాడలేదు, ఎక్కడ నేను పాపం చేయలేదు అనుకుంటే నిన్ను నీవే మోసపరుచుకుంటున్నావు. సహోదరి సహోదరుడా, ఓన్లీ మందిరంలో కూర్చున్న వారే కాదు, యూట్యూబ్లో లైవ్ ద్వారా వీక్షిస్తున్న సహోదరి సహోదరులారా, యాశ్వమస్య యొక్క శరీరము, యాశ్వమస్య యొక్క రక్తమనే ఆ యొక్క రొట్టె ద్రాక్షరసం తీసుకోవడానికి వస్తున్న సహోదరులారా, మనం పాపము చేయలేదని మనం అనుకుంటే మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం. మోసపుచ్చుకోకండి, అయ్యో మోసపుచ్చుకోకండి. ఎందుకంటే పరమ తండ్రిని మనము మోసం చేయాలని, ఆయన నన్ను ఎక్కడ చూడట్లేదని మనం అనేక సార్లు మన హృదయ తలంపులలో, హృదయ ఆలోచనలలో, హృదయ యొక్క తలంపులలో పాపము యోచనలు చేసిన తలంపులు మన హృదయాలలో ఆ విధంగానే ఉంటాయి సుమా. వాటి నుంచి మనము కడగబడాలి, శుద్ధీకరింపబడాలి, పవిత్రపరచబడాలి అంటే మనం ఏం చేయబడాలంటే మనం పాపము చేశామని ఆయన సన్నిధికి వెళ్ళి ఒప్పుకోవాలి. వేరే సహోదరు ఎదుట కాదు, ఒంటరిగా ఆయన సన్నిధికి వెళ్ళి, అయ్యా నేను నీ ఎదుట ఏ విధంగా పాపము చేశాను నీకు తేటగా కనబడుతుంది తండ్రి. నీ సన్నిధిని నేను ఎక్కడికి పారిపోతాను, నీ ఆత్మీయతను నేను ఎక్కడికి పారిపోతాను. అయ్యా నేను పడుకున్నా, నా పడకను, నా నడకను, నా యొక్క క్రియలను, నా తలంపులను నువ్వు చూచుచున్నావు కదా తండ్రి. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు అనేకముగా ఉన్నాయి, కాబట్టి నన్ను కడుగుము, పవిత్రపరచుము, పరిశుద్ధపరచుమని ఆయన సన్నిధిలో మనం గోచాడుకుందాం. రండి మోకరిల్లుదాం, ప్రార్థన చేద్దాం. ఆయన సన్నిధానంలో ఒక శ్రేష్టమైన ఒక తీర్మానంతో ఆ పస్కాకు సిద్ధపడదాం, ప్రార్థన చేద్దాం పరమ తండ్రి సన్నిధానంలో. అవును అయ్యా, ఎక్కడ నేను మోసపోయాను, ఎక్కడ అయ్యా నేను అబద్ధమాడాను, ఎక్కడ నేను అయ్యా నేను క్షమించలేని హృదయముతో ఉన్నాను, నీ యొక్క రక్తము క్షమించమని వేడుకుంది తండ్రి. నీవు గనుక క్షమించమని వేడుకోకపోతే అయ్యా ఈ దినమున నాకు యోగ్యత లేదు తండ్రి. రండి ప్రార్థన చేద్దాం పరమ తండ్రి సన్నిధానంలో ఒక శ్రేష్టమైన తీర్మానముతో మనము ఈ యొక్క నెల ఆరంభ నిలబడుపు దినమును మనం ముగించుతాం. ఒక శ్రేష్టమైన వాగ్దానమును మనమైన సన్నిధిలో నుంచి పొందుకుందాం. ఈ నెల ఆరంభ దినమున, ఈ సంవత్సరం మొదటి దినమున పరమ తండ్రి సన్నిధానంలో, అయ్యా నా చూపులతో పాపం చేశాను, నా తలంపులతో పాపం చేశాను, నా హృదయ ఆలోచనలతో నేను పాపం చేశాను, నా నడవడిక, నా సమస్తము నీ దృష్టికి తేటగా కనబడుతుంది కదా. ఆయన సన్నిధిలో మొరపెడదాం ఆయన సన్నిధిలో, అయ్యా నన్ను క్షమించుము, నీ రక్తమే నాకు యోగ్యతనిచ్చింది అయ్యా, నువ్వు నన్ను కొన్నావు, కానీ నేను నీకు ఇష్టకరమైన జీవితం జీవించలేకపోయాను అని ఆయన సన్నిధానంలో మొరపెడదాం. అవును, మన పాపను మనం ఒప్పుకుని నెలలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రపరచును. కాబట్టి మనం పాపము చేయలేదని చెప్పుకుంటేనే, ఎందుకంటే మనం జన్మతా పాపులము, కర్మతా పాపులము, మన ప్రతి క్రియలో పాపము కనబడుతుంది సుమా. కాబట్టి ఈ పాపపు చేతులతో, ఈ పాపపు తలంపులతో, ఈ పాపము యొక్క హృదయాలతో ఆ బలలో చేవేస్తే శ్రమ, రోగములు, బలహీనతలు చివరికి నిద్రిస్తున్నారు అని రాయబడింది. అది మనకు తప్పిపబడాలి అంటే, అది మనకు కలగకూడదు అంటే మనం ఏం చేయబడాలంటే ఆయన సన్నిధానంలో, అయ్యా నాదా నన్ను క్షమించు తండ్రి,
నన్ను నీ యొక్క రక్తములో కడుగుము తండ్రి, నా వస్త్రములు శుద్ధీకరించుము తండ్రి అని ఆయన సన్నిధిలో మొరపెడదాం, ప్రార్థన చేద్దాం. అట్టి విధమైన ప్రార్థన పరమ తండ్రి సన్నిధిలో ప్రీతికరముగా మార్చబడుతుంది సుమా. ఆ ప్రార్థన పరమ తండ్రి సన్నిధికి ధూపములే చేర్చబడుతుంది సుమా. కాబట్టి ఈ దినము నుంచి పస్కాకు సిద్ధపడదాం, బలలో చేయడానికి సిద్ధపడదాం. అయ్యా, మీ అమూల్యమైన రక్తము ద్వారా నాకు యోగ్యతనిచ్చావు తండ్రి. మరొక్కసారి నీ రక్తము నా మీద ప్రోక్షించు. నీతిమంతుల రక్తము, అయ్యా హేబేల్ రక్తము మొదలుకొని బరకియా జకరియకు రక్తము వరకు ప్రతిదండన చేయమని వేడుకుంది. కానీ మీ రక్తమే క్షమించమని వేడుకుంది. కాబట్టి నువ్వు క్షమాపణ ఉదయం కలిగిన వాడవు తండ్రి, క్షమించడానికి సిద్ధ మనసు గల వాడవు తండ్రి. నన్ను క్షమించమని అనిసల్లో ఒక చక్కటి తీర్మానంతో చేసుకుంటే ఆయన ఏం చేయవస్తాడంటే, యాశ్వామిస్స రక్తము ప్రతి పాపము నుండి నేను కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరుస్తుంది. నీ శరీరమునకు, నీ దేహమునకు, నీ ఆత్మకు కలిగిన ప్రతి విధమైన కల్మషమును ఆయన కడిగి పవిత్రపరిచేవాడిగా ఉన్నాడు. అట్టి విధమైన హృదయాలతో పరమతరి సన్నిధిలో ఒక చక్కటి ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. పరలోకందర మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, ఎవరైతే మీ రక్తంతో కడగబడుతూ తమ రక్షణ వస్త్రం మీ రక్తంలో ఒదుక్కున్నారో వారిని మీరే పవిత్రపరిచి పరిశుద్ధపరిచి శుద్ధీకరించి పస్కా పండుగకు మీరే యోగ్యకరమైన రీతిలో చేయడానికి సిద్ధపరచమని ప్రార్థిస్తూ వారి తీర్మానం మీరు అంగీకరించి మీ రక్తమును వారి మీద ప్రోక్షించినందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటూ యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి నీకు స్తోత్రం. ఈ వాక్యాన్ని పరమ తండ్రి మన వెనుకలో దీవించును కాక, ఆమేన్. సిద్ధపాటుగా